హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి అయితే మనకి ఇప్పటివరకు కూడా ఉన్న నోటిఫికేషన్స్ దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్కి కూడా మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి 2022 గ్రాడ్యుయేటింగ్, అదేవిధంగా 2021, 2020. సో ఈ విధంగా ఏంటంటే వేరియస్ కంపెనీస్ అయితే మనకి ప్రజెంట్ ఓపెనింగ్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఎవరైతే తెలంగాణ నుంచి ఉన్నారో వారి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నిన్నైతే ఒక వీడియో చేశాను, షేర్ చేశాను. అదేవిధంగా మన ఛానల్ నుంచి ఇక మీదట షార్ట్స్ అయితే వస్తాయి 1 minute నోటిఫికేషన్స్. వాటిని కూడా మన గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇక అస్సలు లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్నాయి. సో దీంట్లో అయితే ఫస్ట్ మనకి బిట్సిలికా అని చెప్పి ఈ కంపెనీ నుంచి అయితే ఉంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇది ఒక మంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో దీంట్లో ఎవరికైనా జాబ్స్ కావాలంటే మాత్రం ఇదే కరెక్ట్ టైం అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళ్తే వీళ్ళు డిజిగ్నేషన్ వచ్చేసి DVRTL డిజైన్ ఇంజనీర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి 3 lakh per annum నుంచి 5 lakh per annum వరకు కూడా వాళ్ళు శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బాండ్ పీరియడ్ కూడా ఒక 3 year సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ మీకు క్లియర్గా అయితే చూడండి. సో దీనికి సంబంధించి ఏమేమి ఉంటాయి ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు గైస్. సో దీని యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ ఎవరైతే EEE కానీ ECE కానీ ఫినిష్ చేశారో 2022 పర్సూయింగ్ గ్రాడ్యుయేట్స్ మినిమం కనుక 60% అగ్రిగేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అయితే మీకైతే 3 rounds అయితే ఉంటాయి. ఫేస్ టు ఫేస్ హెచ్ఆర్తో ఒక రౌండ్ ఉంటుంది, తర్వాత ఫేస్ టు ఫేస్ మేనేజర్ టెక్నికల్తో ఒక రౌండ్ అయితే ఉంటుంది, లాస్ట్లో హెచ్ఆర్తో ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక తర్వాత కంపెనీ అయితే మనకి మెయిల్ నుంచి అయితే వచ్చిందండి. వీళ్ళు కూడా మనకైతే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కంప్లీట్గా అసోసియేట్ రోల్లో అయితే వాళ్ళు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో, సప్లై చైన్ మేనేజ్మెంట్లో, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే అసెట్ మేనేజ్మెంట్లో అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనేది దాదాపుగా అందరికీ తెలిసిన కంపెనీనే. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది. ఇక CTC వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి 1.8 lakh per annum నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫుడ్ అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ కంప్లీట్గా పాన్ ఇండియాలో అయితే వీళ్ళు లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా BCom కానీ BSc కానీ BBA అలాగే MBA ఎనీ డిసిప్లిన్ ఫినిష్ చేసిన వాళ్ళు 22 పర్సూయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మినిమం 60%తో ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. దీనికి బాండ్ పీరియడ్ అయితే ఏమీ అడగడం జరగలేదు కాబట్టి అది కూడా గమనించండి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఒక 2 rounds అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే విచువల్ రౌండ్, తర్వాత మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట గైస్. ఫస్ట్ రౌండ్ విచువల్ అంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు, డైరెక్ట్గా మీకైతేనే వాళ్ళు జూమ్లో కానీ ఆన్లైన్లో అయితే మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది గైస్. మే 25వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఈ క్వాలిఫికేషన్లో దాదాపుగా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీరు కనుక ఈ కంపెనీలో చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇప్పుడు అప్లై చేసుకొని డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను గైస్. తర్వాత మనకి ఎయిర్టెల్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. వీళ్ళు సేల్స్ అలాగే టెలికమ్యూనికేషన్ డొమైన్లో అయితే జాబ్స్ని ఇవ్వడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక డిజిగ్నేషన్ వచ్చేసి సేల్స్ ఛాంపియన్గా అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. CTC సెలెక్ట్ అయిన వాళ్ళకైతే 10% వేరియబుల్ పేతో మీకు 1,44,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ కూడా మీకు 4,56,000 వరకు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మీరు క్లియర్గా ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ESI, PF అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బాండ్ పీరియడ్ కూడా వీళ్ళైతే అడగడం జరగలేదు. ఇక అదేవిధంగా జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడొచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి BE బీటెక్ లేదంటే డిగ్రీ అని డిసిప్లిన్ ఎవరైనా, దాంతోపాటుగా MBA చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు 22 పాస్అవుట్స్ మినిమం 50% ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉన్నట్లే గైస్. ఇది దీనికి సంబంధించి కూడా ఒక 2 rounds అయితే ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయితే మీకు స్కిల్ బేస్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది, సెకండ్ రౌండ్ HR ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక దీని యొక్క అప్లై డేట్ కూడా మనకి May 20 వరకు ఉంది కాబట్టి ఈలోపు అయితే మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఈ కంపెనీలో కనుక ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఇప్పుడే అప్లై చేసేసేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టెక్లింక్స్ అయితే వచ్చిందండి. ఇది కూడా మనకి తెలంగాణ నుంచే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఈ కంపెనీలో వర్క్ చేయాలంటే మాత్రం ఇప్పుడు చెప్పే నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూడండి. కంప్లీట్గా వీళ్ళు వచ్చేసి స్టాఫింగ్ కంపెనీ అనమాట. అయితే వీళ్ళు డిజిగ్నేషన్ వచ్చేసి మీకు టాలెంట్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ కింద అలాగే టీమ్ లీడర్స్ కింద అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి 1,80,000 నుంచి 6 lakh వరకు కూడా వాళ్ళైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక బాండ్ పీరియడ్ కూడా మీకు 2 year సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక వర్క్ లొకేషన్ అంతా కూడా వరంగల్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వరంగల్ అండ్ అరౌండ్ ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరైతే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. మేజర్గా క్వాలిఫికేషన్ వచ్చేసి
బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్ అండి. అలాగే బీకామ్ చేసిన వాళ్ళైనా, ఎంబీఏ హెచ్ఆర్ చేసిన వాళ్ళైనా సరే మీకు కనుక 60% అగ్రిగేట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అయితే టెక్నికల్ స్కిల్స్లో జస్ట్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ వస్తే సరిపోతుంది గైస్. దీని యొక్క అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై డేట్ అనేది May 17th వరకు ఉంది కాబట్టి ఈలోపు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో కానీ మీలో కానీ ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే జస్ట్ అప్లై నౌ. ఫ్రెండ్స్, ఇక మరొక కంపెనీ మార్కెట్ డేటా ఫార్కాస్ట్ నుంచి కూడా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఐటీ కామర్స్ డొమైన్లో అయితే మీకు కంటెంట్ రైటర్స్ కింద అట్లాగే రీసెర్చ్ అసోసియేట్స్ కింద తీసుకోవడానికి అయితే వీళ్ళు ఫ్రెష్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక సిటీసీ వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళకి 3.2 lakh per annumతో పాటుగా ఒక 15,000 కూడా మీకు రిటెన్షన్ బోనస్, అలాగే కంప్లీషన్ ఆఫ్ 1 year ఎంప్లాయ్మెంట్ తర్వాత అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. గైస్, బాండ్ పీరియడ్ అయితే మీరు ఒక 12 months అయితే సర్వీస్ అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే బీఏ చేసిన వాళ్ళు అంటే ఇంగ్లీష్ లిటరేచర్, కమ్యూనికేషన్, జర్నలిజం, ఎకనామిక్స్లో ఉన్నారో, అలాగే బీబీఏ చేసిన వాళ్ళైనా, ఎంబీఏ చేసిన వాళ్ళైనా 22 పాస్అవుట్స్ అయితే మాత్రం మీకు మినిమం 60% ఉంటే సో డైరెక్ట్గా మీరైతే ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు హైటెక్ సిటీ హైదరాబాద్లో అయితే ఉంటుంది గైస్. మండే టు ఫ్రైడే అయితే ఇస్తారు మీకు. సో 2 days అయితే ఆఫ్ ఉంటుంది వీక్లీ. మీకు సాటర్డే, సండే కూడా ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. వర్కింగ్ టైమ్స్ కూడా మీకు 10 AM నుంచి 7 PM వరకు కూడా వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. 4 rounds అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. May 20 వరకు కూడా టైం ఉంది కాబట్టి ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కనుక అప్లై చేయాలనుకుంటే మాత్రం సో ఇప్పుడే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, తర్వాత మనకి ఒగారియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో ఇది కూడా మనకి ఐటీ స్టాఫింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ అనమాట. కంప్లీట్గా వీళ్ళు యూకే వాయిస్ ప్రాసెస్లో ఎవరైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేయాలనుకున్నారో వారైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే సెలెక్ట్ అయిన వారికి మంత్లీ కూడా 17,000 నుంచి 35,000 వరకు కూడా వాళ్ళైతే పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది గైస్. సో 1 year బాండ్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోని డిగ్రీ లేదంటే ఎంబీఏ ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, 22 పాస్అవుట్స్ ఎవరైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా 50% అగ్రిగేట్ ఉంటే సరిపోతుందండి. సో స్కిల్స్ వచ్చేసి కామన్ స్కిల్స్ అయితే అడిగారు. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ కూడా 2 rounds అయితే ఉంటుంది. మీకు అప్లై లాస్ట్ డేట్ అయితే మాత్రం May 15th ఉంది కాబట్టి ఈలోపు కనుక మీరు సో ఈ డెసిగ్నేషన్లో, ఈ డొమైన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం జస్ట్ అప్లై నౌ ఇమీడియట్లీ. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి అటై అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట. వీళ్ళు కూడా మనకైతే హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కంప్లీట్గా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే మెషిన్ లెర్నింగ్లో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికైతే కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇక కంప్లీట్గా మీకు కమిట్మెంట్ పీరియడ్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం అయితే 3 years వర్క్ చేయాల్సి ఉంటుందని అయితే ఇచ్చారు. అలాగా ఒక ఇంజనీర్ ట్రైనింగ్ కింద వాళ్ళైతే ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. ఇంకా అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ అమౌంట్ కూడా 5 lakh అయితే వాళ్ళని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మీకు సెలెక్ట్ అయితే కనుక డెసిగ్నేషన్లోని మిమ్మల్ని ఇంజనీర్ ట్రైనింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక సిటీసీ వచ్చేసి 5 lakh per annum అయితే ఉంటుంది. సో కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ అయితే మీకు కంప్లీషన్ ఆఫ్ స్పాన్సర్డ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫర్దర్గా కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్గా శాలరీస్ కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి వచ్చేసి అందరూ కూడా ఎవరైతే బీటెక్ అలాగే ఎంటెక్ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఫినిష్ చేసి మీరు హైదరాబాద్ లొకేషన్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మెషిన్ లెర్నింగ్లో కానీ జాబ్ చేయాలనుకుంటే మాత్రం సో డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అయితే మీరు సర్వీస్ అగ్రిమెంట్ మాత్రం ఒకసారి మళ్ళీ చూసుకొని అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇక అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ అయితే కామన్గా ఇక్కడైతే అడగడం జరిగింది. సో ఈ టెక్నికల్ స్కిల్స్లో కనుక మీరు ఫెమిలియారిటీ ఉంటే మాత్రం సో హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ అలాగే యాప్టిట్యూడ్ పర్సనాలిటీలో అయితే ఉంటుంది. ఇక దీనికి వచ్చేసి మనకి May 16th వరకు అయితే టైం ఉంది కాబట్టి సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మీరు వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పిన కంపెనీలో చాలా వరకు కూడా 21 పాస్వర్డ్స్ కూడా వాళ్ళైతే క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక 21 పాస్వర్డ్స్కి సపరేట్గా మనకి ఈ యాప్సిస్ అని చెప్పి ఇది ఒక ఒరాకిల్ పార్ట్నర్ కంపెనీ అనమాట. సో వీళ్ళు కూడా మనకి 21 గ్రాడ్యుయేట్స్కి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీంట్లో కంప్లీట్గా ఐటీ డొమైన్లోనే మీకు అసోసియేట్ కన్సల్టెంట్కి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక సెలెక్ట్ అయిన వాళ్ళకి మినిమం 2.4 lakh per annum నుంచి మాక్సిమం అయితే 6 lakh వరకు కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. కేస్ బాండ్ పీరియడ్ అయితే ఒక 2 years ఇవ్వడం జరిగిందండి. ఇక ఎలిజిబిలిటీలో బీటెక్ లేదంటే బీటెక్లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే దీంట్లో ఎంటెక్ అయినా సరే అలాగే ఎంసీఏ అయినా సరే ఎవరైనా మీకు మినిమం కనుక 70% అగ్రిగేట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. సో ఈ నోటిఫికేషన్కి 2020 గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్ అయితే ఇచ్చారు కాబట్టి వారు కూడా ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ మీకు 2 rounds అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే మీకు స్కిల్ బేస్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి May 17th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా సరే ఈ కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి.
ఫ్రెండ్స్ అలాగే మరొక కంపెనీ ఏంటంటే 15 ఇయర్స్కు పైగా ఉన్న కంపెనీ ఇది పాత్ర అనమాట. సో ఈ కంపెనీ నుంచి కూడా మనకైతే ఇది ఒక టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనమాట. సో వాళ్ళు కూడా మనకి బీపీఓ నాన్ వాయిస్ డొమైన్లో అయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ రోల్లో తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గైస్ వీళ్ళు శాలరీ వచ్చేసి 1,76,000 చిల్లర అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి బాండ్ పీరియడ్ కూడా వాళ్ళు అయితే అడగడం జరగలేదు. దీని క్వాలిఫికేషన్లో ఎవరైనా సరే డిగ్రీ అలాగే డిప్లొమా ఎనీ డిసిప్లిన్ ఎవరైనా సరే 21 పాస్అవుట్స్ అయితే మాత్రం మీకు మినిమం 60% అగ్రిగేట్గా ఉంటే మీరు ఇప్పుడే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో మీకు 5 days వీక్ అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్ కూడా వరంగల్ అని కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే తెలంగాణలో వరంగల్ అండ్ అరౌండ్ యూత్ ఉన్నారో సో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ని యూటిలైజ్ చేసుకోండి. గైస్ దీని యొక్క అప్లై డేట్ కూడా మనకి May 17th వరకు అయితే ఉంది. కాబట్టి ఈ లోపు అయితే ఈ నోటిఫికేషన్ని మీరు షేర్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి అయినా సరే విషయం చెప్పండి. ఫ్రెండ్స్ వీటితో పాటుగా మరొక 3 నోటిఫికేషన్స్ జియో నుంచి అదేవిధంగా షెల్ నెట్వర్క్స్ నుంచి కూడా మనకి May 14th అయితే లాస్ట్ డేట్తో వాళ్ళైతే నోటిఫికేషన్ ఇచ్చారండి. సో ఇది 21 పాస్అవుట్స్కి అలాగే 22 పాస్అవుట్స్ కూడా వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి సో మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ నుంచి ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.